హే గాయ్స్! ఇదైతే సెలవులకి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళామనమాట. సో, అంతకుముందు కూడా 2, 3 టైమ్స్ ఎళ్ళాం. వీడియోస్ అయితే తీసి పెట్టాను. అండ్ ఇక్కడొచ్చేసి ఎందుకెళ్ళామంటే సరదాగా ఎళ్ళాము. ఒక 4 డేస్ ఉందాము అని చెప్పి. అండ్ ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేశామనమాట. ఈ పిల్లల్ని చూస్తుంటే చిన్నప్పుడు మేము చేసిన దూల పనులు కానీ, ఆటలు కానీ చాలా గుర్తొస్తున్నాయి. సో, అండ్ అలాగే మీకు కూడా ఏదో ఒకటి మెమరీస్ ఉండే ఉంటది. అమ్మమ్మ అంటే ఒక ఎమోషన్ అనమాట. సెలవులిస్తే చాలు పరిగెత్తుకుంటా వాళ్ళ ఇంటికెళ్ళిపోయేవాళ్ళం. అండ్ ఇప్పుడు ఎవరి వర్క్ స్పేస్ వాళ్ళదయిపోయి బిజీ అయిపోయింది లైఫ్ మొత్తం. అండ్ ఈ కాయ ఎవరికి ఎంతమందికి తెలుసో చెప్పండి. మా సైడ్ అయితే పప్పర పనసకాయ అంటారు. సో, బత్తాకాయ లాగే ఉంటుంది గానీ పెద్దగుంటదనమాట. సో, నా అరచేయిలోకి సగం వచ్చిందనమాట. అండ్ ఇదైతే బానే ఉంటది. పుల్ల పుల్లగా, తీయగా కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదేమో. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది ఈ ఫ్రూట్ గురించి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మా హెన్వీ అయితే ఫ్రూట్స్ తినిద్ది బానే, తనతో ప్రాబ్లమ్ లేదు ఫుడ్ కాడ. కానీ శాన్వి అయితే అసలు ఫ్రూట్స్ తినమన్నా కానీ అసలు జ్యూస్ గానీ ఏం తాగదనమాట. ఈ మధ్య దానిమ్మకాయ అయితే తింటుంది. బ్లడ్ ఏమో డాక్టర్ లేదని చెప్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లా. మీకేమైనా ఐడియాస్ గానీ, సజెషన్ ఉంటే చేయండి తప్పకుండా. సో, ఇక్కడొచ్చేసి హెన్వీ అయితే ఫుడ్ ఐటెమ్స్ అన్నీ కొత్తవైనా సరే ట్రై చేసిద్ది. నచ్చితే రెండోసారి తినిద్ది, లేకపోతే లేదనమాట. పుల్లగా ఏం లేదు. తన ఎక్స్‌ప్రెషన్స్ ఇమ్మంటేనే అలా ఇస్తుందనమాట. ఇదిగో హెన్వీకి పెడుతుంటే నో వద్దు అని అయితే పారిపోతదసల. ఏయన్నా చేతిలో కాయలు గానీ ఏయన్నా చూస్తే. ఇంకేంటి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.